నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రవీంద్ర బాబు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతదేశాన్ని కుదిపివేసినటువంటి కుంభకోణం మద్యం కుంభకోణం. ఈ మద్యం కుంభకోణంలో దర్యాప్తు సంస్థలు రోజుకొక కొత్త వ్యక్తిని, కొత్త విషయాన్ని ప్రజలకి బయటికి తీసుకొస్తా విషయం మనం చూసాం. అయితే ఈ మద్యం కుంభకోణంలో అక్యూజ్డ్ 2 A2గా ఉన్నటువంటి వాసుదేవరెడ్డిని నిన్న జస్ట్ 2 days బ్యాక్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విషయం మీద లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి, ఇప్పుడే ఎందుకు అరెస్ట్ చేశారు, ఎప్పుడో చేసి ఉండాలి కదా, ఆ వివరాలని ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేద్దాం. మద్యం కుంభకోణంలో ప్రధాన సూత్రధారులు చాలామంది ఉన్నారు. అయితే ఈ ఆంధ్రప్రదేశ్ బేవరేజెస్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థకి చీఫ్గా ఉన్నటువంటి వాసుదేవరెడ్డి A2 ఈ కేసులో ఆయన్ని ఇప్పటి వరకు ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఎప్పుడో చేసేది ఉండే కదా, కీలకమైన వ్యక్తి కదా, కీలకమైన బాధ్యత పోషించాడు కదా. ఈ వాసుదేవరెడ్డి బేవరేజెస్ కార్పొరేషన్ MDగా ఉన్న సందర్భంలో ఏ కంపెనీకి ఆర్డర్ ఇవ్వాలి, ఆ ఇచ్చిన కంపెనీ ఎంత అమౌంట్ పర్ కాటన్ ఈ ముడుపులు ఇవ్వాలి, అంటే ముడుపులు ఇవ్వని కంపెనీకి ఆర్డర్ ఎలా బంద్ చేయాలా, ఆన్లైన్ సిస్టంలో ఉన్న ఆర్డర్ని మాన్యువల్ సిస్టానికి మార్చటం, ఇట్లా రకరకాల కీలకమైన టెక్నికల్ ఆస్పెక్ట్స్లో ఈయన కీ పాత్ర పోషించారు వాసుదేవరెడ్డి. అయితే ఈ వాసుదేవరెడ్డి బ్యాక్గ్రౌండ్ చూసినట్టయితే రైల్వేలో పనిచేస్తున్నటువంటి ఈ వాసుదేవరెడ్డిని జగన్ రెడ్డి గారు ఏరి కోరి పిలిపించుకొని ఆంధ్రప్రదేశ్కు తీసుకొచ్చి బేవరేజెస్ కార్పొరేషన్లో ముఖ్యమైన పదవి ఇచ్చి ఈ పెద్ద స్కీమ్కి కీలక పాత్ర పోషించే విధంగా అఫీషియల్ సైడ్ నుంచి ఈయన పెట్టుకున్నారు. ఈయన చేసిన అన్నీ ఇటువంటి అంటే రూపకల్పన, దాని మానిటరింగ్ అంతా కూడా ఈయనే చేశారు. పాలసీ ఫ్రేమింగ్ దగ్గర నుంచి కూడా, ఎందుకంటే అందులో కొంత ఎక్స్పర్టైజ్ కాబట్టి జగన్ రెడ్డి గారు తీసుకొచ్చి మరీ పదవి ఇచ్చారు కాబట్టి ఈ వాసుదేవరెడ్డిని గతంలో అరెస్టు చేయలేదు ఎందుకనేది ఇప్పుడు ప్రధానమైన ప్రశ్న. గతంలో ఈయనని అరెస్టు చేయకుండా ఉండటానికి కారణం ఏంటంటే ఈయన అప్రూవర్గా మారిపోతాను అని దర్యాప్తు సంస్థలకి ఈయనకి మధ్య ఒక అనధికార ఒప్పందం జరిగింది. సో ఈయన అప్రూవర్గా మారిపోతారు కదా, అరెస్ట్ చేయకుండా ఉంటే సహకరిస్తాడు కేసుకి. ఈయన సహకరించటం వల్ల ఇందులో పెద్ద తలకాయలు ఎవరు, అంతిమ లబ్ధిదారులు ఎవరు అనే కీలకమైన అంశాలు వెలుగులోకి తెచ్చుకుందాం ఈయన ద్వారా అని దర్యాప్తు సంస్థలు ఈయన్ని ఇంతకాలం అలా ఉంచారు. అయితే ఈయనకి వాళ్ళకి మధ్య ఉన్న ఒప్పందం ఎక్కడ బెడిసి కొట్టింది, ఎక్కడ ఫెయిల్ అయింది అన్న విషయాన్ని మనం చూసినట్టయితే ఈయనకి ప్రధానంగా మొదట్లో ఇటువంటి అండర్స్టాండింగ్ ఉన్నప్పుడు ఈ వాసుదేవరెడ్డిని ఏసీబీ కోర్టులో బెయిల్ పిటిషన్ వేయమని చెప్పారు. ఏసీబీ కోర్టులో బెయిల్ పిటిషన్ వేసినప్పుడు దర్యాప్తు సంస్థలు దాన్ని పెద్దగా వ్యతిరేకించకపోతే ఆ సదరు కోర్టు ఆయనకి బెయిల్ మంజూరు చేస్తుంది. ఇది అండర్స్టాండింగ్, ఇది ప్రాసెస్. సో ఇందులో భాగంగా ఈ దర్యాప్తు సంస్థల అండర్స్టాండింగ్ ప్రకారం ఆయన బెయిల్ పిటిషన్ ఏసీబీ కోర్టులో గతంలో వేశారు. అయితే వీళ్ళు ఊహించిన దానికి భిన్నంగా ఏసీబీ కోర్టు వారు ఈయన చాలా కీలకమైన వ్యక్తి అంటున్నారు, ఈయనే కీ పొజిషన్లో ఉన్నారు, మరి A2గా ఉన్నారు, అటువంటి వ్యక్తులకి బెయిల్ ఎలా ఇవ్వము అని రిఫ్యూజ్ చేశారు బెయిల్ ఏసీబీ కోర్టు వాళ్ళు. ఒకవేళ దర్యాప్తు సంస్థలు ఇవ్వడానికి సహకరిద్దామని అనుకున్నా ఏసీబీ కోర్టు వాళ్ళు రిఫ్యూజ్ చేయడం వల్ల ఈయనకి బెయిల్ రాలే. సరే, ఈయన అప్రూవల్గా మారటం అనేది కాలేదు, మరి బెయిల్ లభించలేదు. ఈ బ్యాక్గ్రౌండ్ నేపథ్యంలో ఇప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో ఈయన్ని శనివారం నాడు మొన్న అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేశారు. తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్, తర్వాత మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టారు, తర్వాత రిమాండ్కి గుంటూరు జైలుకి పంపించారు. ఇప్పుడు ప్రధానంగా మళ్ళీ వినిపిస్తున్న చర్చ ఏంటంటే గతంలో ఇటువంటి లీనియంట్ వ్యూ ఉండటం వల్ల దర్యాప్తు సంస్థలకి ఈయన బెయిల్ విషయంలో చాలా పెద్ద ఎత్తున అప్పట్లో కొన్ని ఎలిగేషన్స్ వచ్చినాయి, కొన్ని దుమారాలు వచ్చినాయి. ఏంటంటే ఈ అడ్వకేట్స్ కానీ ఈ న్యాయ స్థానంలో కొంతమంది అడ్వకేట్స్ కొంత కుమ్మక్కయ్యారు, ఎందుకు ఈయనకి ఈ విధంగా సహకరిస్తున్నారు అన్న విభేదాలు అప్పట్లో బయటకు వచ్చినాయి. మరి ప్రభుత్వం వారు కూడా ఎందుకు ఈయనకి ఈ విధంగా సహకరిస్తున్నారు, ఎందుకు అరెస్ట్ చేయలేదు అని గతంలో చాలా రకాల ఎలిగేషన్స్ అంటే చాలా కామెంట్స్ వచ్చినాయి. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఈయన అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఈయన మళ్ళీ బెయిల్కి అప్లై చేసుకోవాల్సిన అవసరం ఉంది.
అరెస్ట్ చేసిన తర్వాత. సో ఇప్పుడు బెయిల్కి అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు కూడా దర్యాప్తు సంస్థలు పెద్దగా అభ్యంతరం చెప్పకపోతే ఆయన అప్రూవర్గా మారతారు అన్న కమిట్మెంట్ ఇప్పటికి కూడా ఉంటే, ఈయనకి బెయిల్ లభిస్తే, ఈయన అప్రూవర్గా మారితే కొన్ని విషయాలు ప్రధానమైన కీలకమైన ఇంపార్టెంట్ వ్యక్తుల పేర్లు బయటికి చెప్పే అవకాశం ఉంది. కానీ ఈయన ఎలాగో మళ్ళీ జైలులో పెట్టారు కదా, ఇప్పుడు నేను అప్రూవర్గా ఎందుకు మారాలి అని ఇప్పుడు గనక వాసుదేవరెడ్డి అనుకుంటే మరి అప్రూవర్గా మారరు. మరి అదే మారకపోతే జైల్లో ఎక్కువ కాలం ఉండే అవకాశం ఉంది. లేదు, జైల్లో ఎక్కువ కాలం ఎందుకు ఉండాలా, దర్యాప్తు సంస్థలు సహకరిస్తే అప్రూవర్గా మారతానని ఇప్పుడు కూడా నిర్ణయం తీసుకుంటే, మళ్ళీ బెయిల్కి అప్లై చేసుకుంటే, దర్యాప్తు సంస్థలు కూడా పెద్దగా అబ్జెక్ట్ చేయకపోతే, బెయిల్ మీద మళ్ళీ బయటికి వస్తే, ఈయన అప్రూవర్గా మారితే, మరి దర్యాప్తు సంస్థలు వ్యూహం ఫలిస్తే ఈ వాసుదేవరెడ్డి ద్వారా కీలకమైన అంతిమ లబ్ధిదారుల పేర్లు, అంటే ఈయనకి ఎవరు ఏం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, ఏ విధంగా ముడుపులు ఎక్కడికి చేరినాయి, ఆ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన అసలు పెద్ద మనిషి ఎవరు అన్న కీలకమైన విషయాల్ని దర్యాప్తు సంస్థ రాబట్టే అవకాశం ఉంది. గతంలో బెయిల్కి సహకరిద్దామని అనుకున్నా ఏసీబీ కోర్టు ఇవ్వలేదు. అప్రూవర్గా ఆయన మారతాడు అనుకున్నా కూడా మారలేదు. మరి ఇప్పుడు జైలుకి వెళ్ళిన నేపథ్యంలో అప్రూవర్గా మారతారా లేదా, బెయిల్ వస్తుందా లేదా, బెయిల్ వస్తే ఏంటి, రాకుండా జైల్లోనే ఉంటే ఏంటి, మరి దర్యాప్తు సంస్థల నెక్స్ట్ వ్యూహం ఎలా ఉండబోతుంది అన్న విషయాలు మనం వెయిట్ చేసి, ఈయన బెయిల్ విషయం డిసైడ్ అయిన తర్వాత మరి అప్రూవర్గా మారితే అసలు కేసు ఇంకా 2 స్టెప్స్ ముందుకు వెళ్తుందా, మరి మారకపోతే దర్యాప్తు సంస్థల వాళ్ళు ఏ విధంగా ఈయన ద్వారా బయటికి నిజాలని రప్పించే ప్రయత్నం చేస్తారు అన్న విషయాలు, ఆసక్తికరమైన విషయాలు, కీలకమైన విషయాలు మనం ముందు ఏం జరుగుతుందో ఈ కేసు విషయంలో అనేది వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది. అయితే వాసుదేవరెడ్డి లాంటి కీలకమైన అధికారి పొజిషన్లో ఉన్నటువంటి ఈయనతో పాటుగా సత్యకుమార్ లాంటి వ్యక్తులు కూడా కీలక పాత్ర పోషించారు ఈ మద్యం స్కామ్లో. ప్రధానంగా ఇందులో కొంత అధికారులు మెయిన్ ఫ్రేమ్ చేయటంలో సహకరించారు, కొంతమంది రాజకీయ నాయకులు ఈ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్లో సహకరించారు, కొంతమంది హవాలా రూపంలో విదేశాలకి తరలించడానికి సహకరించారు. సో కొంతమంది కల్తీ మద్యం తయారు చేయడానికి ఒక పాత్ర పోషించారు. సో ఈ కేసు మొత్తం నేపథ్యం చూసుకున్నట్టయితే అఫీషియల్స్కి ఒక రోల్ ఇచ్చారు, ఐఐటిఎన్స్ని తీసుకొచ్చి వాళ్ళ బ్రెయిన్స్ వాడుకున్నారు, ఎంప్లాయీస్ కొంతమందిని వాడేసుకున్నారు, రాజకీయ నాయకులకి లబ్ధి చేసేటట్టు చేశారు. అందరి పాత్ర డిఫైన్ చేసి మద్యం స్కామ్ చాలా కాంప్లికేటెడ్గా క్రియేట్ చేసి భారీ దోపిడీకి పాల్పడటం వల్ల చాలామంది అనారోగ్య పాలయ్యారు. దాన్ని ఎట్లా కాంపన్సేట్ చేస్తారు? ఈ 1,00,000 కోట్ల 1,000 కోట్ల 10,000 కోట్ల పక్కన పెడితే ఇది పూర్తి స్థాయిలో ఎప్పుడు బయటికి తేలే అవకాశం ఉంది? ఎందుకు కేసు ముందుకెళ్ళట్లేదు? మరి అసలు అంతిమ లబ్ధిదారుని ఎప్పుడు పట్టుకుంటారు? ఈ వాసుదేవరెడ్డి లాంటి కీలకమైన వ్యక్తుల ద్వారా నిజాలని ఎలా బయటికి తీసుకురాగలరు అనేటువంటి కీలకమైన ముఖ్యమైన అంశాలని ముందు ఏం జరుగుతుందో మనం వెయిట్ చేసి చూడవలసిన అవసరం ఉంది. లెట్ us hope for the best. Thank you for watching.